హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ పూజిత. నాకసలు బీరకాయ కర్రీ అంటేనే ఇష్టం ఉండదు. బట్ ఇప్పుడైతే దాని వాల్యూస్ తెలిసిన తర్వాతకి అలవాటు చేసుకున్నాను బీరకాయ కర్రీ తినడము. సో, రెగ్యులర్‌గా తింటూ ఉంటాం గదా! ఊకే ఒకటే బీరకాయ కర్రీ ఒక్కటే మోడల్ చేసుకుంటే నచ్చదు. కాబట్టి ఒక్కొక్క స్టైల్‌లో చేస్తూ ఉంటాము. ఒక్కొక్కసారి పప్పు వేస్తాము, ఒక్కొక్కసారి టమాటా వేస్తాము, ఒకసారి శనగపప్పు, ఒకసారి కందిపప్పు, ఒకసారి పెసరపప్పు. ఇట్లా పప్పులు వెరైటీగా చేసుకోవచ్చు బీరకాయతో. సో, నేనైతే ఇక్కడ ఓన్లీ బీరకాయలో జస్ట్ పెసరపప్పు అయితే వేస్తున్నాను. వాటర్ గూడా వేయట్లేదు. ఓన్లీ పప్పు, కొంచెం బీరకాయలోని వాటరే దాన్ని పీల్చేసుకొని మంచిగా ఉడికిపోతది. సో, ఏం గాదు. దానిలో అయితే ఉడుకుతది. కొంచెమే పప్పు వేసినాను గాబట్టి. ఇక్కడ అసలు విషయం ఏంటి అంటే సమ్మర్‌లో మా తన్వి పాప అన్నం సరిగ్గా తినట్లేదు. ఎందుకు అంటే సమ్మర్ గాబట్టి పిల్లలు సరిగ్గా తినరు. కాబట్టి మనం అప్పుడప్పుడు ఒక్కొక్క బుక్క తినిపిస్తూ ఉండాలి. నేను 11:00కి అట్లా అన్నం అయితే వండేస్తాను తన్వి పాప కోసము. ముందు బ్రేక్‌ఫాస్ట్ చేసినా గూడా 11:00 వరకి అన్నం రెడీ చేస్తాను. రెడీ చేసిన తర్వాతకి మధ్యలో ఒక్కొక్క బుక్క అనేది గంటకి తినిపిస్తూ ఉంటానన్నమాట. ఇగ ఈవినింగ్ టైమ్‌కి, స్నాక్స్ టైమ్‌కి ఫ్రూట్ పెట్టేస్తాను అప్పుడు. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. విషయం బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్‌లో ఇస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫాలో అవ్వండి. వాచింగ్.